హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏందంటే గనక చెప్పమంటారా? అబ్బబ్బా! అన్నిటికి ఆవేశమే మీకు. చర్చి నుంచి నేనొచ్చేసరికి మా ఆయనైతే 1½ కేజీ అయితే పచ్చి చేపలు తీసుకొచ్చాడండి. ఇక తీసుకొచ్చి ఒకే మాట అన్నాడు. "నువ్వు నెల్లూరు స్టైల్‌లో చెయ్యి గీత చాలా బావుంటదన్నా." అదేందది నువ్వు నెల్లూరు దానివే గదా! మళ్ళీ నెల్లూరు స్టైల్ ఏందమ్మా తల్లే అనుకుంటున్నారు గదా! అదేం లేదండి. మా ఆయన ఎప్పుడు నాన్ వెజ్ తీసుకొచ్చినా, ముఖ్యంగా అయితే చేపలు తీసుకొచ్చినప్పుడు ఒకటే చెప్తాడు. ఇకపోతే మా నెల్లూరోళ్ళకి కొంచెం తిక్క, లెక్క 2 ఉంటాయి కదా! అదనమాట. సో, మేము చేపల కూర అనేది అన్నీ ఒకేసారి కలుపుదల చేసి పెట్టేస్తాం. తర్వాత పోపు పెట్టి, పోపు అనేది పులుసులో వేసేస్తామండి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటది. ఇంకా టేస్టీగా ఉండాలంటే మామిడికాయ ఖచ్చితంగా ఏసుకోండబ్బా! ఇకైతే 1½ కేజీ నేను ఇలా చేపల పులుసు చేసేసిన తర్వాత అసలే చూడండి ఎంత బావుందో అసలు కదా! కాకపోతే దీనికి కాంబినేషన్ అయితే రాగి సంగటి బావుంటది. కానీ నాకు చేసే ఓపిక లేక మామూలు రైసే వండేసాననమాట. ఇదంతా కలుపుదల స్టైల్ వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్ అండి. నిజంగా వేరే లెవెల్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు నాన్ వెజ్ కూర పెడితే చాలండి. ముఖ్యంగా చేపల కూర పెడితే నాకు పంపించు, నాకు ఎవరికైనా పంపించను. ఒకరైతే సరే